హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్. సో ఈ వీడియోలో వచ్చేసి మనము మ్యాథమెటిక్స్ 10th క్లాస్కి సంబంధించి ఆల్రెడీ మనం రియల్ నెంబర్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో రియల్ నెంబర్ చాప్టర్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ చాప్టర్ సెట్స్. సో సెట్స్ వచ్చేసి మనకి చాలా ఈజీ చాప్టర్ అండి. ఫస్ట్ సెట్ అంటే ఏంటి? సెట్ అంటే సెట్ కన్సిస్ట్ ఆఫ్ ఎ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో ఒక గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని సెట్ అని చెప్తాము. కలెక్షన్ ఆఫ్ థింగ్స్ని మనము గ్రూప్ సెట్ అని చెప్తాము. అండ్ అలానే మనం ఏం చెప్తామంటే అందులో ఉండే ఎలిమెంట్స్ ఎలా ఉండాలంటే థింగ్స్ విచ్ హ్యావ్ ఏ కామన్ ప్రాపర్టీ. సో అందులో ఉండే థింగ్స్ వచ్చేసి ఎలా ఉండాలి, కామన్ ప్రాపర్టీ అనేది ఉంది. ఓకేనా దోస్, దాన్ని మనం సెట్ అంటాము. అలాగే ద థింగ్స్ ఇన్ ద సెట్ ఆర్ కాల్డ్. సో ఏవైతే ఆబ్జెక్ట్స్ ఉన్నాయంటున్నాం కదా సెట్లో, ఆ ఆబ్జెక్ట్స్ని మనం ఏమంటామంటే ఎలిమెంట్స్ అని చెప్తాము. అలాగే సెట్ని వచ్చేసి ఫ్లవర్ బ్రాకెట్తో మనం అనేది నోటేషన్ అనేది చేస్తాము. సో అండ్ అలాగే దాన్ని కామర్స్తో సపరేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్గా మనము ప్రీవియస్ క్లాసెస్లో మనం తెలియకుండానే మనము సెట్స్ని ఇలా రిప్రజెంట్ చేస్తాం. n ఈజ్ ఈక్వల్స్ టు, సో n అనేది న్యాచురల్ నెంబర్, సో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అని ఇలా మనము రిప్రజెంట్ చేస్తాం. అలాగే ఇక్కడ మనకి న్యాచురల్ నెంబర్స్ 1 నుంచి స్టార్ట్ అవుతాయి, 4 నెంబర్స్ వచ్చేసి 0 నుంచి స్టార్ట్ అవుతాయి. అలాగే ఇది మనకి ఇంటీజర్స్ వచ్చేసి పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, అలాగే ఇంక్లూడింగ్ 0. అలాగే ఇది వచ్చేసి రేషనల్ నెంబర్. ఇక్కడ ఓవరాల్ మనం అబ్జర్వ్ చేస్తే బాగా, సో ఎన్నో న్యాచురల్ నెంబర్స్, 4 నెంబర్స్, అలాగే మనకి ఇంటీజర్స్, ఈ 3 వచ్చేసి మనకు ఒక ఫార్మాట్లో రాస్తున్నాయి. అవునా, నెంబర్స్ని రిప్రజెంట్ చేస్తాం. అయితే ఇక్కడ మనకి రేషనల్ నెంబర్స్ని నెంబర్స్తో రిప్రజెంట్ చేయలేదు. బికాస్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ వచ్చేసి నాట్ డిఫరెంట్. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడి నుంచి ఎండ్ అవుతాయి అనేది మనం వీటిని చెప్పలేము అన్నమాట. ఓకేనా. సో దేర్ఫోర్ రేషనల్ నెంబర్ అనేది ఎలా ఉండాలి అంటే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q వేర్ p, q బిలాంగ్స్ టు ఇంటీజర్స్. ఓకేనా, ఇంటీజర్స్లో ఉండొచ్చు. అండ్ q ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. q అనేది 0కి ఈక్వల్ కాదు అని ఇలా రిప్రజెంట్ చేస్తున్నాం. సో ఈ 3 ఒక ఫార్మాట్లో ఉంది, ఇదొకటి ఒక ఫార్మాట్లో ఉంది. అంటే సెట్ని మనము టూ టైప్స్గా డివైడ్ చేయొచ్చు. ఏంటంటే అది మనకి రోస్టర్ ఫామ్, అలాగే సెట్ బిల్డర్ ఫామ్. ఓకేనా. సో ఇక్కడ మనకి న్యాచురల్ నెంబర్, హోల్ నెంబర్, ఇంటీజర్స్, ఈ మూడింటి మనం ఒక ఫార్మాట్లో రాసాం కదా. సో దాన్ని మనం ఏమంటామంటే రోస్టర్ ఫామ్ అని చెప్తాము. సో ఇది వచ్చేసి మనం సెట్ బిల్డర్ ఫామ్ అని చెప్తాం. ఓకేనా. సో రేషనల్ నెంబర్ని రాస్తున్నాం కదా, ఈ ఫార్మాట్ని మనం సెట్ బిల్డర్ ఫామ్ అని చెప్తాం. ఓవరాల్గా సెట్స్ వచ్చేసి మనకి 2 టైప్స్ అనమాట. ఓకేనా. రోస్టర్ ఫామ్లో మనకి క్లియర్గా అర్థమవుతుంది ఇందులో ఏమున్నాయి. సెట్ బిల్డర్ ఫామ్లో వచ్చేసి మనకి క్లియర్గానే ఉంది, సెట్ని బిల్డ్ చేయడానికి ఒక ఫార్ములా అనేది ఇందులో ఉంటుంది అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్గా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నాము. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ AEIOU. సో ఇది ఏ ఫార్మాట్లో ఉంది, రోస్టర్ ఫార్మాట్లో ఉంది. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఎప్పుడైనా కూడా చూడండి, ఒక సెట్ని రిప్రజెంట్ చేయడానికి క్యాపిటల్ లెటర్స్ని యూజ్ చేయాలి ఆగే. సో దీన్ని కూడా మనము ఏతో రిప్రజెంట్ చేద్దాం. ఓకేనా, ఏతో రిప్రజెంట్ చేస్తే సో ఓవరాల్గా దీన్ని సెట్ బిల్డర్ ఫామ్లో రాద్దాం. సెట్ బిల్డర్ ఫామ్లో ఎలా రాస్తామంటే A ఈజ్ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ ఆల్ x such that x is a whole number. So x is a whole in English alphabet. Okay na, English alphabet. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇంకా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. సో ఇక్కడ d ఈజ్ ఈక్వల్స్ టు 1, 1/2, 1/3, 1/4 అండ్ సో ఆన్ అని తీసుకున్నాం. ఇక్కడ ఓవరాల్గా అబ్జర్వ్ చేస్తే మనకి 1 కింద డినామినేటర్ అబ్జర్వ్ చేస్తే అన్నీ కూడా మనకి ఏమున్నాయి, ఇక్కడ న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి. సో దీన్ని సెట్ బిల్డర్ ఫామ్లో రిప్రజెంట్ చేయాలి. సో b ఈజ్ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ ఆల్ x such that. సో ఇక్కడ మనకి x అనేది ఎలా ఉంది అంటే x బిలాంగ్స్ టు 1/n. ఓకేనా. x అనేది మనం ఏ ఫార్మాట్లో రాస్తున్నాము, న్యాచురల్ నెంబర్ ఫార్మాట్లో రాస్తున్నాము. సో x అనేది మనకి ఏ ఫార్మాట్లో ఉంది, సో x ఈజ్ ఈక్వల్స్ టు 1/n ఫార్మాట్లో ఉంది. అలాగే మనం ఇక్కడ ఏం రాయొచ్చు అంటే n బిలాంగ్స్ టు z. అలాగే స్మాల్ n అనేది మనకి ఎలా ఉండాలి అంటే ఇక్కడ చూడండి, మనకి ఒకవేళ ఇది 4 వరకే ఉంది అనుకోండి, 4 వరకే ఉంది అనుకుందాం. సో అప్పుడు మనం ఏం రాయాలంటే
n వచ్చేసి లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 4 అనేది రాసుకోవాలి. సో ఇలా మనకి ఇది మనకి రోస్టర్ ఫామ్లో ఉంటే ఇది సెట్ బిల్డర్ ఫామ్లో అనేది ఉందన్నమాట. సో నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో మనకి మనం టెక్స్ట్ బుక్ చూసుకుంటే మనకి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అనేవి ఇచ్చినారు. ఓకేనా. సో ఇక్కడ అలాగే మనకి -2. సో ఇక్కడ ఇంటీజర్స్ ఇచ్చినారు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నారు అంటే -2. ఒకవేళ ఇలా ఉంది అనుకున్నాం అనుకోండి ఇలా. సో ఇవన్నీ ఓవరాల్గా ఇంటీజర్సే, బట్ అన్నీ ఇచ్చినారా, అన్నీ ఇవ్వలేదు. -2 నుంచి స్టార్ట్ అయినాయి 2 వరకు 8 అయినాయి. సో therefore దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే C is equals to set of all x such that x is a integer and x వచ్చేసి ఎలా ఉంది అనేది కూడా రిప్రజెంట్ చేయాలి. 2 less than or equals to x less than or equals to 2. ఓకేనా. ఇలా రిప్రజెంట్ చేస్తే మనకి సరిపోతుంది అన్నమాట. సో ఇది రిప్రజెంటేషన్ ఆఫ్ సెట్స్. సో మీరు ఓవరాల్గా మనకి టెక్స్ట్ బుక్లో డూ దిస్ అలాగే ట్రయల్స్ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అది మనం చేసినాం అనుకోండి ఓవరాల్గా అన్ని ప్రాక్టీస్ అయిపోతాయి. ఇంకా నెక్స్ట్ డూ దిస్ చూద్దాము. ఒకసారి క్వశ్చన్స్ చూడండి. సో ఇప్పుడు మనకి డూ దిస్ అని మనకి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చినారు. ఓకేనా. సో ఈ డూ దిస్లో మనకి ఓవరాల్గా రోస్టర్ ఫామ్లో రాయాలి. ఓకేనా. లిస్ట్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్స్. మనకి ఇది సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చినారు. మీరు రాయాల్సింది రోస్టర్ ఫార్మాట్లో రాయాలి. సో G is equals to all the factors of 20 అని ఇచ్చినారు. మీరు ఓవరాల్గా ఇక్కడ ఏం చేయాలి, ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 20 అంటే ఇక్కడ మనకి రోస్టర్ ఫామ్లో రాద్దాము. G is equals to all the factors. 1 అనేది 20కి ఒక ఫ్యాక్టర్, అలాగే 2 టేబుల్లో ఉంది, 2 తర్వాత 3 టేబుల్లో లేదు, 4 టేబుల్లో, అలాగే 5 టేబుల్లో. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సో ఓవరాల్గా 20 టేబుల్లో ఉంది. ఓకేనా. సో లేదా మీరు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 1 into 2. సో ఇలా మనం ఫ్యాక్టర్స్గా రాసుకుంటే 1 into 20 అలాగే 2 into మీరు ఈజీ వేలో రాసుకోవాలనుకుంటే 2 into 10 అలాగే 4 into 5. సో ఇక్కడ నుంచి మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ 5 తర్వాత 10 అనేది ఒక ఫ్యాక్టర్, 10 తర్వాత 20 అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది. సో G is equals to నెక్స్ట్ F is equals to the multiples of 4 between 17 and 61 which are divisible by 7. 7తో డివైడ్ అవ్వాలి, మల్టిపుల్ ఆఫ్ 4 అయి ఉండాలంటే సో 2 వచ్చేసి 4కి 7కి ఎల్సిఎం వచ్చేసి 28 టేబుల్లో ఉండాలి. అంటే ఇక్కడ 17 అంటే 61 మధ్యలో ఉండాలంటే 28 1s 28. సో ఓకేనా. 28 2s ఎంత 56, 28 3s చెక్ చేద్దాం. 3s చెక్ చేస్తే మనకి 3 8s 24, 2 3 6 84 అవుతుంది. సో 17కి 61కి మధ్యలోనే ఉండాలి కాబట్టి ఇది తీసుకోకూడదు. సో therefore F is equals to మనం ఏం రాసుకోవచ్చు 28, 56 అనేది రాసుకోవచ్చు. S is equals to set of all x such that x is a letter in the word madam. సో x అనేది ఒక లెటర్ అంటున్నారు. సో Sలో ఎలా రాసుకోవాలి, సో మేడంకి సంబంధించిన లెటర్స్ Sలో ఉంటాయి అని చెప్తున్నారు. అంటే మనం ఏం రాసుకోవచ్చు MAD రాయొచ్చు. మళ్ళీ ఇక్కడ AM అనేది రిపీట్ అవుతా ఉంది. దీంతోనే మేడం అనే వర్డ్ అనేది మనం ఫామ్ చేయొచ్చు. సో therefore దీన్ని ఇంకా ఎలా రాయొచ్చు అంటే DAM అని కూడా రాసుకోవచ్చు. ఓకేనా. ఎలా అయినా రాసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి P is equals to set of all x such that x is a whole number between 3.5 and 6.7. సో ఇక్కడ మనకి x అనేది ఒక హోల్ నెంబర్ అన్నారు. సో బిట్వీన్ అంటే ఈ రెండింటి మధ్యలో ఉండాలి. అంటే మనం ఓవరాల్గా ఏం రాసుకోవచ్చు 4 నుంచి స్టార్ట్ చేయొచ్చు, రెండింటి మధ్యలో ఉన్నారు కాబట్టి 4 5 6 అనేది సెట్ P యొక్క నెంబర్స్ అన్నమాట, ఎలిమెంట్స్. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మనము ఎక్సర్సైజ్కి వెళ్దామండి ఇంకా డైరెక్ట్గా. ఎక్సర్సైజ్ 2.1. సో ఎక్సర్సైజ్ 2.1లో మనకి ఈజీ క్వశ్చన్ ఇచ్చినారు చూడండి. ఫస్ట్ క్వశ్చన్లో సబ్ క్వశ్చన్స్ ఇచ్చినారు. సో ఎక్సర్సైజ్ 2.1లో ఫస్ట్ క్వశ్చన్లో సబ్ క్వశ్చన్స్ ఇచ్చినారు. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినారంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ సెట్స్ జస్టిఫై యువర్ ఆన్సర్ అని ఇచ్చినారు. సో ఇచ్చిన వాటిలో సెట్స్ ఏవి, సో మీ ఆన్సర్ని చెప్పమని చెప్తున్నారు. ఓకేనా. ద కలెక్షన్ ఆఫ్ ఆల్ ద మంత్స్ ఆఫ్ ఎ ఇయర్ బిగినింగ్ విత్ లెటర్ J. సో ఇప్పుడు మనకి మంత్స్ ఒక ఇయర్లో మనకి 12 మంత్స్ ఉన్నాయి కదా. సో అందులో నేమ్స్ ఉన్నాయి కదా. సో మంత్ యొక్క నేమ్స్ Jతో స్టార్ట్ అయ్యేవి ఏమేమి ఉన్నాయి అంటే చెప్పచ్చు. ఏమేమి ఉన్నాయి
సో జూన్ జూలై ఇలా చెప్పొచ్చు. సో ఓకేనా. సో ఇట్ ఈస్ ఏ సెట్. ఓకేనా, దిస్ ఈస్ ఏ సెట్. సో నెక్స్ట్ వచ్చేసి ద కలెక్షన్ ఆఫ్ 10 most talented writers of India. సో ఇట్ ఈస్ నాట్ సెట్. సో ఎందుకంటే 10 most talented అనేది మనం గెస్ చేయలేము. సో ఇట్ ఈస్ నాట్ సెట్. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఏ టీమ్ ఆఫ్ 11 బెస్ట్ క్రికెట్ బ్యాట్స్మెన్ ఆఫ్ ద వరల్డ్. సో ఇది కూడా మనం గెస్ చేయలేము. సో ఇట్ ఈస్ నాట్ ఏ సెట్. సో ఇట్ ఈస్ నాట్ ఏ సెట్. సో నెక్స్ట్ వచ్చేసి ద కలెక్షన్ ఆఫ్ ఆల్ బాయ్స్ ఇన్ యువర్ క్లాస్. సో ఇప్పుడు మనము 10th క్లాస్ చదువుతున్నాం. 10th క్లాస్లో బాయ్స్ ఎవరెవరు ఉన్నారంటే వాళ్ళందరి పేరు రాయగలుగుతాము. సో ఇట్ ఈస్ ఏ సెట్ అన్నమాట. సో దిస్ ఈస్ ఆల్సో ఏ సెట్. సో ద కలెక్షన్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఇంటీజర్స్ అంటున్నాం. సో ఇట్ ఈస్ ఆల్సో సెట్. ఈవెన్ ఇంటీజర్స్ రాయమంటున్నారు. సో అందులో మనకి పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ కూడా ఉంటాయి. దీన్ని సెట్ ఫార్మాట్ కూడా మనం రాయొచ్చు. ఓకేనా. సో -2, సో -2, 2, 4. సో ఇలా ఆన్సర్ అని రాయొచ్చు అనమాట. సో ఈవెన్ ఇంటీజర్స్లో మనకి పాజిటివ్ నెగిటివ్ ఉంటాయి. సో దీన్ని కూడా మనం రాయొచ్చు. సో ఇట్ ఈస్ ఆల్సో ఏ సెట్. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చినారో. ఇది వెరీ ఈజీ క్వశ్చన్. సో ఇక్కడ మనకి ఏ వాల్యూస్ ఇచ్చినారు, బి వాల్యూస్ ఇచ్చినారు, సి వాల్యూస్ ఇచ్చినారు, కింద కొన్ని క్వశ్చన్స్ ఇచ్చినారు. సో మనం ఈ సింబల్స్తో బిలాంగ్స్ టు ఆర్ నాట్ బిలాంగ్స్ టు సింబల్స్తో ఫిల్అప్ చేయగలుగుతాం. ఫస్ట్ బిలాంగ్స్ టు అంటే ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 0A, ఇందులో ఏలో 0 ఉందా లేదా. సో 0 ఉంది. 0 ఉంది అన్నప్పుడు మనం బిలాంగ్స్ టు అనే సింబల్ని యూజ్ చేస్తాం. ఒకవేళ లేదు అనుకోండి నాట్ బిలాంగ్స్ టు అనే సింబల్ని యూజ్ చేద్దాం. సో ఏలో 0 ఉంది కాబట్టి బిలాంగ్స్ టు సింబల్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ 3C. సో సిలో 3 అనేది ఉందా లేదు అంటే నాట్ బిలాంగ్స్ టు. నెక్స్ట్ 4B. సో బిలో 4 ఉందా, బిలో 4 అనేది లేదు, 3, 5, 7 మాత్రమే ఉంది కాబట్టి నాట్ బిలాంగ్స్ టు అనే సింబల్ యూజ్ చేస్తాం. 8A, ఏలో 8 ఉందా లేదు కాబట్టి నాట్ బిలాంగ్స్ టు అనే సింబల్ని యూజ్ చేస్తాం. 8 డస్ నాట్ బిలాంగ్స్ టు A. ఓకేనా. PC, సిలో P ఉంది కదా. సో దేర్ఫోర్ P బిలాంగ్స్ టు C. సో 7B. సో బిలో 7 ఉంది కదా. సో దేర్ఫోర్ 7 బిలాంగ్స్ టు P. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినారు. సో థర్డ్ క్వశ్చన్ చూడండి ఒకసారి ఏమి ఇచ్చినారో. ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ యూజింగ్ సింబల్స్ అని ఇచ్చినారు. సో సింబల్స్తో యూజ్ చేయమంటున్నారు. సో మీరు ఒకసారి బాగా అబ్జర్వ్ చేస్తున్నారు అనుకోండి. సో ద ఎలిమెంట్స్ X డస్ నాట్ బిలాంగ్ టు A అని ఇచ్చినారు. సో ఇక్కడ మనం ఓవరాల్గా సో బిలాంగ్స్ టు అన్నప్పుడు ఈ అనే సింబల్ని యూజ్ చేస్తామని చెప్పినాము. డస్ నాట్ బిలాంగ్స్ టు అన్నప్పుడు ఈ సింబల్ని యూజ్ చేయాలి. ఓకేనా. సో ద ఎలిమెంట్స్ X డస్ నాట్ బిలాంగ్స్ టు A అంటే దీన్ని ఎలా రాయొచ్చు. X డస్ నాట్ బిలాంగ్స్ టు A అని రాయొచ్చు. అలాగే D ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ ద సెట్ B అన్నారు. సో సెట్ Bలో D అనేది ఒక ఎలిమెంట్ అంటే మనం ఇలా రిప్రజెంట్ చేస్తాం. సెట్లో రిప్రజెంట్ చేయాలి. ఓకేనా. 1 బిలాంగ్స్ టు ద సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ n. సో 1 బిలాంగ్స్ టు సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ n. సో ఇలా రిప్రజెంట్ చేస్తాం. డస్ నాట్ బిలాంగ్స్ టు అన్నప్పుడు సో డస్ నాట్ బిలాంగ్స్ టు అన్నప్పుడు ఇలా రాస్తాం. సో 8 డస్ నాట్ బిలాంగ్స్ టు ద సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ p. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 చూద్దాం. సో అవి కూడా మనకి ఈజీ క్వశ్చన్సే. సో సెట్స్ అనే చాప్టర్ అంతా కూడా మనకి ఈజీనే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇది కూడా మనకి ఈజీ క్వశ్చన్. ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పబడుతున్నారు. సో కొన్ని కండిషన్స్ ఇచ్చినారు. ఇవి ట్రూనా ఫాల్స్ అని అంటున్నారు. ఓవరాల్గా చూస్తే 5 డస్ నాట్ బిలాంగ్ టు ద సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్. 5 అనేది ప్రైమ్ నెంబర్ కదా. సో డస్ నాట్ బిలాంగ్స్ టు అని ఇచ్చినారు కాబట్టి దిస్ ఈస్ ఫాల్స్. సో S కోసం మనకి ఇక్కడ ఒక సెట్ ఇచ్చినారు. ఇంప్లైస్ 8 బిలాంగ్స్ టు S. సో 8 అనేది ఉందా ఈ సెట్లో. సో ఇది కూడా ఫాల్స్. సో నెక్స్ట్ చూడండి. -5 డస్ నాట్ బిలాంగ్స్ టు 4 నెంబర్. 4 నెంబర్స్ మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. 0, 1, 2, 3 అండ్ సో ఆన్. అంటే పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. 0 నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ -5 డస్ నాట్ బిలాంగ్స్ టు W అంటే దిస్ ఈస్ ట్రూ. కరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చినారు. 8/11 బిలాంగ్స్ టు Z వేర్ Z ఈజ్ ఏ ఇంటీజర్స్. ఇంటీజర్స్లో ఫ్రాక్షన్స్ ఉంటాయా ఉండవు. సో దేర్ఫోర్ దిస్ ఈజ్ ఆల్సో ఫాల్స్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 5 వచ్చేసి రోస్టర్ ఫామ్, సెట్ బిల్డర్ ఫామ్ ఇచ్చినారు. సో మనకి ఇక్కడ 5లో సెట్ బిల్డర్ ఫామ్ ఇచ్చినారు. సో దాన్ని రోస్టర్ ఫామ్లో రాయమంటున్నారు. ఇక్కడ ఓవరాల్గా అబ్జర్వ్ చేస్తే B వచ్చేసి సెట్ ఆఫ్ ఆల్ X సచ్ దట్ X ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ స్మాలర్ దాన్ 6 అన్నారు. సో X అనేది ఒక న్యాచురల్ నెంబర్ అన్నారు. సో మనం రోస్టర్ ఫామ్లో రాయాలి. న్యాచురల్ నెంబర్ స్టార్టింగ్ ఫ్రమ్ 1 కదా. సో 1, 2, 3 స్మాలర్ దాన్ 6 అన్నారు అంటే 5 వరకు ఉంటారు. ఓకేనా. సో స్మాలర్ దాన్ 6 అంటే 5 వరకు ఉంటారు.
రావాలంటే ఎక్స్ ప్లస్ వై చేస్తే 8 అనేది రావాలి. సరే సి ఈజ్ ఈక్వల్స్ టు 1 నుంచి స్టార్ట్ చేద్దాం. 1కి ఎంత యాడ్ చేస్తే 8 అవుతుంది? 7 యాడ్ చేస్తే. నెక్స్ట్ 2కి ఎంత యాడ్ చేస్తే మనకి 8 వస్తుంది? 6. ఓకేనా? 2 + 6. నెక్స్ట్ 3కి ఎంత యాడ్ చేస్తే మనకి 8 వస్తుంది? 5. సో నెక్స్ట్ 4కి ఎంత యాడ్ చేస్తే 8 వస్తుంది? 4. నెక్స్ట్ 5 తీసుకుంటాం. 5 తీసుకుంటే 53. నెక్స్ట్ 6 తీసుకుంటే 62. నెక్స్ట్ 7 తీసుకుంటే 71. సో అక్కడ మనకి అన్నీ కూడా ఫినిష్. సో సి ఈజ్ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ 17, 26, 35, 44, 53, 62, 71. ఓకేనా? సో ఇక్కడ డి అనేది ఒక ఎక్స్ అనేది ఒక ప్రైమ్ నెంబర్ అన్నారు విచ్ ఇస్ ద డివైజర్ ఆఫ్ 60. సో ప్రైమ్ నెంబర్స్ లో 60 ఒక ఫ్యాక్టర్స్ ఏమి ఉన్నాయో చెప్తారు. సో డి ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ ఈవెన్ ప్రైమ్ నెంబర్ 2 తో డివైడ్ అవుతుంది, అలాగే 3 తో కూడా డివైడ్ అవుతుంది, 5 తో కూడా డివైడ్ అవుతుంది. ఓకేనా? 2, 3, 5 అనేది సో ప్రైమ్ నెంబర్స్ అన్నమాట. అవి కూడా 60 యొక్క డివైజర్స్. సో ఈ అనేది మనకి ఒక ఆల్ఫాబెట్ అంటున్నారు, అది కూడా మనకి ఆల్ఫాబెట్ ఈ వర్డ్ అనేది ఫామ్ అవ్వాలి. సో దేర్ఫోర్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు బి, ఈ, టి, ఆర్ రాసి సరిపోతుందా? సో ఓకేనా? సో ఇదన్నమాట ఈ ఈజ్ ఈక్వల్స్ టు. సో బి, ఈ, టి, ఆర్. సో మిగతా అంటే ఇది టి రిపీట్ అయితే ఈ కూడా రిపీట్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 చూద్దాం. సో ఇక్కడ చూడండి మనకి రోస్టర్ ఫామ్ ఇచ్చినారు, సెట్ బిల్డర్ ఫామ్ లోకి రాయమంటున్నారు. సో రైట్ ద ఫాలోయింగ్ ఇన్ ద సెట్ బిల్డర్ ఫామ్. సో ఇక్కడ చూస్తే ఇవన్నీ కూడా మనకి 3 యొక్క మల్టిపులే. సో ఓవరాల్ గా సెట్ బిల్డర్ ఫామ్ లో మనం ఏం రాస్తాము? ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3 అండ్ సో ఎక్స్ ఎలా రాసుకోవాలో చెప్పాలి. సో ఎక్స్ అనేది మనకి లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 30 అని రాసి సరిపోతుంది. ఓకేనా? 13 కంటే చిన్నగా ఉండాలి. ఎక్స్ ఇస్ మల్టిపుల్ ఆఫ్ 3 అండ్ ఎక్స్ లెస్ దాన్ 30. ఓకేనా? నెక్స్ట్ చూడండి 2, 4, 8, 16, 33. సో దీని ఓవరాల్ 2 పవర్ 1 అని రాయొచ్చు. 2 స్క్వేర్, 2, 3, 2 పవర్ 4, 2 పవర్ 5 అని రాసుకోవచ్చు. సో దేర్ఫోర్ దీన్ని సెట్ బిల్డర్ ఫామ్ లో రాయాలంటే x such that x is equals to 2 power n అని రాయొచ్చు. సో హియర్ n belongs to natural number. అలాగే n అనేది ఎంత వరకు ఉందో మనం రాసుకోవాలి. సో n అనేది మనకు ఎంత వరకు రాయాలి? సో n అనేది సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 అని రాయొచ్చు. ఓకేనా? అర్థమైందా? సో అలాగే 5 పవర్ 1 ఇది, 5 పవర్ 2, 5 పవర్ 3, 5 స్క్వేర్. సో ఓవరాల్ గా దీన్ని సెట్ బిల్డర్ ఫామ్ లో x such that x is equals to 5 పవర్ n. సో n అంటే నేచురల్ నెంబర్ 1 నుంచి స్టార్ట్ అయింది కదా. సో n belongs to natural number, అలాగే స్మాల్ n అంటే ఎంత వరకు రాసుకోవాలో రాయాలి. లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు సో 1, 2, 3, 5 వరకే ఉంది ఇక్కడ. ఇక్కడేమో అన్ని వచ్చినాయి. ఇక్కడ 1, 2, 3. సో ఇది వచ్చేసి 4 వరకు ఉంది. ఓకేనా? సో 4 వరకు అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 4 అన్నారు. సో ఓకేనా? నెక్స్ట్ చూడండి ఇక్కడ 1, 4, 9. సో ఇది 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, అలాగే ఇక్కడ మనకి ఏమవుతుంది 4 స్క్వేర్ అండ్ సో ఆన్ 10 స్క్వేర్. సో ఇక్కడ సో x such that x is a square of natural numbers less than natural numbers less than 101 అని రాసి సరిపోతుంది. లేదా మనం ఏం రాయొచ్చు? సో ఇక్కడ మళ్ళీ మనం ఇంకొకటి రాసుకోవచ్చు. సో x such that x is equals to n square where n belongs to natural number. అలాగే స్మాల్ అనేది n అనేది రిప్రజెంట్ చేయాలి ఎంతవరకు? సో n లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10 వరకు రాసి సరిపోతుంది. సో మనం ఇలా అయినా రాయొచ్చు, ఇలా అయినా రాయొచ్చు. x అనేది n స్క్వేర్ ఫార్మాట్ లో ఉంది అని చెప్తున్నాము. స్మాల్ n అనేది నేచురల్ నెంబర్ ఈక్వల్, ఎందుకంటే 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎంత వరకు? 10 వరకు. సో దేర్ఫోర్ n లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10. సో n అనేది నేచురల్ నెంబర్ కాబట్టి 1 నుంచి స్టార్ట్ అవుతాయి. ఈ ఫార్మాట్ లో రాసుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 చూద్దాం. ఈ ఎక్సర్సైజ్ లో మొత్తం 7 క్వశ్చన్స్ ఉన్నాయి.
సో అక్కడ మనకి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ స్క్వేర్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ లెస్ దాన్ 11 అని తీసుకోవాలి. సో లేదా గ్రేటర్ దాన్ నాట్ గ్రేటర్ దాన్ 10 అని కూడా తీసుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి క్వశ్చన్ నెంబర్ 7, 8 ఇవి కంప్లీట్ చేస్తే ఈ ఎక్సర్సైజ్ అంతా కూడా మనకి కంప్లీట్ అయిపోయిందంటే. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ 2.2 చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఏ ఈజ్ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఇస్ ఎ న్యాచురల్ నెంబర్. సో ఏ వచ్చేసి మనకి రోస్టర్ ఫార్మాట్ రాయమంటున్నారు, అంటే ఎలిమెంట్స్ ఉంటుంది. సో దట్ ఈక్వల్స్ టు 50 కంటే ఎక్కువ ఉండాలి. 50 కంటే ఎక్కువ అంటే 51, 52. అలాగే న్యాచురల్ నెంబర్ అంటే బట్ స్మాలర్ దాన్ 100 అంటే 53. న్యాచురల్ నెంబర్స్ కూడా 100 కంటే స్మాల్ అంటే 99 వరకు ఉంటాయి. ఓకేనా. సో b ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఇంటీజర్. సో ఎక్స్ అనేది ఒక ఇంటీజర్. ఏం అవ్వాలి, ఎక్స్ స్క్వేర్ చేస్తే 4 అవ్వాలంటే -2 +2 తీసుకోవచ్చు. ఓకేనా. సో d ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ లెటర్ ఇన్ ద వర్డ్. సో d ఈజ్ ఈక్వల్స్ టు మనం రోస్టర్ ఫామ్ ఎలా రాస్తాము, L O Y A రాసి సరిపోతుంది. ఓకేనా. సో L వచ్చేసి 2 టైమ్స్ ఉంది కాబట్టి ఒక్కసారి రాస్తేనే సో సరిపోతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి సో మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చినారు 1 2 3 6. ఇక్కడ ఓవరాల్గా అబ్జర్వ్ చేస్తే ఇది సీక్వెన్స్లో మనకి లేవు, సీక్వెన్స్లో లేవు. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఇవన్నీ కూడా 6 యొక్క ఫ్యాక్టర్సే. 6 యొక్క ఫ్యాక్టర్స్ అంటే ఇక్కడ చూడండి. సో మనకి ఫస్ట్ దానికి సో మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఫస్ట్ దానికి C వస్తుంది. నెక్స్ట్ 2, 3. 2, 3 ఇక్కడ చూస్తే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఇస్ ద ప్రైమ్ నెంబర్ అండ్ డివైజర్ ఆఫ్ 6. 6 యొక్క ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, 2, 3. అలాగే ఇవి ప్రైమ్ నెంబర్స్ అవ్వాలంటే సెకండ్ మనకి ఏ అనేది ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ సో ఇక్కడ MATHEICS అంటే సో వీటితో ఫామ్ అయ్యే వర్డ్ వచ్చేసి ఆప్షన్ డిలో ఉంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 4, 1, 3, 5, 7, 9. ఓవరాల్ ఇక్కడ చూస్తే మనకి ఇవి ఆడ్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ సెట్ బిల్డర్ ఫామ్ ఎక్కడ ఉంది చూడండి, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఆడ్ నెంబర్ స్మాలర్ దాన్ 10. స్మాలర్ దాన్ 10 కదా. సో ఆన్సర్ దీనికి బి అవుతుంది. ఓకేనా. సో ఇప్పటికి మనకి ఎక్సర్సైజ్ 2.1 అనేది ఫినిష్ అయిపోయింది. సో నెక్స్ట్ క్లాస్లో 2.2 గురించి డిస్కస్ చేసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అవర్ వీడియోస్.